I thank the Lord for giving me this opportunity to come to the youth camp at Hebron, Hyderabad in May 2016. మే 2016 సంవత్సరము హెబ్రోన్లో జరిగేటువంటి యూత్ క్యాంప్కి రావడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి ప్రభుకి ఎంతో వందనాస్తున్నాను. I thank the Lord's servant and fellow elders here for giving me the opportunity to share my testimony and for welcoming me here today. ఇక్కడ ఉన్నటువంటి దేవుని సేవకుడు పెద్దలు సహోదరులందరూ కూడా ఈ రీతిగా నన్ను ఆహ్వానించి సాక్ష్యం పంచుకోవటానికి నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. As Brother Samson mentioned, I am the daughter of Brother K. Philip. సోదరుడు శాంసన్ గారు చెప్పినట్లుగా నేను దేవుని సేవకుడు కే. ఫిలిప్ గారి కూతుర్ని. He has ministered among you. ఆయన మీ మధ్యలో ఆయన సేవ చేశాడు. I have a younger brother, John Philip. He is also here with me. మా చిన్న తమ్ముడు జాన్ ఫిలిప్ ఆయన కూడా ఇక్కడ మాతో కూడా ఉన్నాడు. I have an elder brother, Samuel Sylvester. He could not come or be part of this as his wife is recovering from cancer. నా పెద్ద మరి సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరు శామ్యుయల్ సిల్వెస్టర్. తన భార్య క్యాన్సర్ వ్యాధి నుంచి తాను కోలుకుంటున్న కారణం చేత తాను ఈ సందర్భంలో తాను రాలేకపోయాడు. My mother, Celestial Philip, is 85 and unable to make a journey to here, but on behalf of our family we want to thank you. నా తల్లిగారు సెలెస్టియల్ ఫిలిప్, ఆమె వయసు 85 సంవత్సరాలు కాబట్టి తాను ప్రయాణం చేసి రాలేకపోయింది కాబట్టి మా కుటుంబం అందరి పక్షాన మేము వందనాలు చెల్లిస్తున్నాం. At the time of my father's ministry here, you have loved him, you have supported him, you have taken care of him, you have prayed for him, and you have been gracious to him, and I want to thank you all as my fellow brothers and sisters. మా నాన్నగారు ఇక్కడ సేవ చేసేటువంటి సమయంలో మీ అందరూ కూడా ఆయనకి ఎంతో సహకారాన్ని అందించారు, ఆయనతో కూడా మీరు నిలబడినారు, ఆయన కొరకే ప్రార్థన చేశారు, పరిచయం చేశారు. కాబట్టి సహపాఠి విశ్వాసులుగా సహోదరులుగా మీరందరూ ఆయన చేసిన దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. Not only that, at the time of home call, you all prayed for us. Some of you visited us and comforted us, and we are grateful to you for your prayers which have sustained us. తర్వాత అంతేకాదు ఆయన మహిమలో పిలువబడిన సమయంలో కూడా మీలో కొంతమంది మమ్మల్ని దర్శించినారు, మమ్మల్ని ఆదరించినారు. కాబట్టి మీరు చేసిన ప్రార్థనలు మీ యొక్క ఆదరణంతటిని బట్టి కూడా మీకు వందనాలు. I am standing here today because of the prayers and the ministry of God's servant Brother Vaksing, and I want to acknowledge that this afternoon. ఈ మధ్యాహ్న కాలాన ఇక్కడ నేను నిలబడ్డానంటే సర్ వక్సింగ్ గారి యొక్క సేవ, ఆయన పరిచర్య ఆధారంగా దాని ప్రతిఫలంగా నిలబడ్డాను కాబట్టి అందులో ఒప్పుకోవాలని కోరుతున్నాను. One of the verses in the scripture that have spoken to me deeply through his life is Psalm chapter 40 and verse 8. ఆయన జీవితంలో నుండి ఒక వచనము నాకు చాలా బాగా నా లోతుగా నాతో మాట్లాడినటువంటి వచనము కీర్తనలు 40వ అధ్యాయం కీర్తన 48వ వచనం. I would like to read it together with you. మీతో కలిసి చదవబోతున్నాను. Psalm chapter 40 and verse 8. కీర్తనలు 48వ వచనం. I delight to do thy will, O my నా దేవా, God. నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. Uncle Baksing's life was not easy from the very beginning when God called him. సర్ భక్సింగ్ గారి యొక్క జీవితము ఆయన దేవుడు పిలిచిన నాటి నుంచి కూడా అంత సులువైనటువంటి జీవితం కాదు. He had no money. ఆయనకి డబ్బులు లేని సమయము. He had a cup of black tea maybe all day long. ఆయన దినమంతా కూడా కేవలం ఒక కప్పు బ్లాక్ టీతో తాను బ్రతుకుతాడు. His family forsook him. ఆయన కుటుంబం ఆయన విడిచిపెట్టారు. His education didn't come to his help. ఆయన విద్య ఆయనకి సహాయపడలేకపోయింది. God had given him a vision and God had given him his will, and he pushed aside all these difficulties for one purpose, to fulfill the will of God. చూడు, దేవుడు ఆయనకు ఒక దర్శనాన్ని అనుగ్రహించినాడు, దేవుని చిత్తాన్ని చేయాలని చెప్పాడు. కాబట్టి ఈ కష్టాలన్నింటినీ కూడా ఆయన ప్రక్కన పెట్టేసి దేవుని చిత్తాన్ని చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తాను తీసుకున్నాడు. All the years of my life that I've seen him, I saw him so focused and committed to one thing, and that is fulfilling the will of God at any cost in his life and in the life of the church. చూడు, ఆయన జీవితంలో నేను చూసిన సంగతి అంతా కూడా ఆయన ఎప్పుడు కూడా తన జీవితంలో ఏంటి సంఘ జీవితంలో కూడా ఆయన దేనికి కట్టుబడి ఉన్నాడంటే ఏదేమైనా కూడా దేవుని చిత్తం జరిగించాలనేటువంటి ప్రతిష్టత భక్సింగ్ గారికి ఉండింది. You may ask me how I know this. మీరు అడగచ్చు, నాకు ఇదంతా తెలుసని. My father and mother మా అమ్మ నాన్న in 1961
1961వ సంవత్సరంలో They were married by Brother Bhakt Singh in Hebron, Hyderabad, in the other building. ఇక్కడ అటువైపు ఉన్నటువంటి ఆవరణంలోనే సోదర్ భగత్ సింగ్ గారు ఆయన వారికి వివాహం చేశాడు హెబ్రోన్ ఆవరణంలో 1961 సంవత్సరంలో. And from Hebron, Uncle Bhakt Singh sent them for ministry to various parts of India. తర్వాత హెబ్రోన్ నుండి భగత్ సింగ్ గారు వారిని భారతదేశంలో ఆయా భాగాల్లో సేవ కొరకై పంపించాడు. First he sent them to Pune, మొదట వారిని పూణే పంపించాడు, along with Brother Noel Martin and my father. నోయల్ మార్టిన్ గారు తర్వాత మా నాన్నగారు వారిద్దరిని కూడా పంపించారు. Then he sent them to Ahmedabad. దాని తర్వాత అహ్మదాబాద్ పంపించారు. Then he sent them to Guntur. తర్వాత గుంటూరుకి పంపించారు. And in Guntur I was born in the assembly there in Zion. తర్వాత గుంటూరులో కన్నవారి తోట సియోను ప్రార్థనా మందిరంలో అక్కడ నేను జన్మించాను. And seventh day after my birth, Uncle Bhakt Singh had come there and dedicated me in the local church in Sion. అక్కడ సియోను ప్రార్థనా మందిరంలో 7వ దినాన భగత్ సింగ్ గారు ఆయన వచ్చి నన్ను ప్రతిష్ఠించాడు. And all the saints in that assembly prayed and committed me to the Lord, for which I am very grateful. అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా ప్రార్థన చేసి ప్రభువును నన్ను ప్రతిష్ఠించిన దాన్ని బట్టి నేను ఎంతో కృతజ్ఞురాలనై ఉన్నాను. From Guntur, Uncle Bhakt Singh asked my parents to go to Vellore. గుంటూరు నుండి భగత్ సింగ్ గారు బెంగళూరుకు వెళ్ళమని మా తల్లిదండ్రులను అడిగారు. వెల్లూరుకి వెళ్ళమని అడిగారు. Soon after that, he said, you must go to Kadapa. దాని తర్వాత వెంటనే కడపకు వెళ్ళమని చెప్పారు. In Kadapa, we didn't have an own place. కడపలో సొంత స్థలం అక్కడ లేదు. I was a little girl. నేను అప్పుడు చిన్న అమ్మాయిగా ఉండినాను. There were 2 elderly aunties there. అక్కడ ఇద్దరు పెద్ద ఆంటీ వాళ్ళు ఉండేవారు. One elderly auntie, they are all with the Lord. She gave her portion of house and building to build the prayer house. ఒక పెద్ద ఆంటీ ఆమె తాను ఇప్పుడు మహిమలో ప్రభుతో ఉన్నారు. వారి ఇంటి స్థలాన్ని ఆ బిల్డింగ్ అంతటిని కూడా ప్రభు పని కొరకే వారు ఇచ్చారు. So along with my father, I carried stone, sand, water, everything. I was very little, but I had the joy of working with the believers in Kadapa Assembly to build that prayer house. అక్కడ ప్రార్థనా మందిరం కడపలో కట్టడానికి మా నాన్నగారితో పాటు నేను చాలా చిన్నదానిగా ఉన్నా కూడా ఆ రాళ్ళు ఎత్తటము ఇసుక తీసుకెళ్ళటము ఇదంతా కూడా ఎంతో సంతోషంతో నేను చేసేదాన్ని. And I was blessed through the prayers and the love and fellowship of that assembly in Kadapa. కడపలో ఉన్నటువంటి ఆ సంఘం వారి యొక్క సహకారం, వారి ప్రార్థన, వారి సహవాసాన్ని బట్టి నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. When we were still there, Uncle Bhakt Singh said, okay, my father and mother should now go to Bangalore in Karnataka. దాని తర్వాత అక్కడ ఉన్నప్పుడు భగత్ సింగ్ గారు మా నాన్నగారు అమ్మగారు వారు బెంగళూరుకి వెళ్ళాలి కర్ణాటకలో అని ఆయన కోరారు. In Bangalore, in a small village, my father was taking a gospel message one evening. ఆ సాయంకాలము బెంగళూరు దగ్గర ఒక చిన్న గ్రామంలో సువార్త కోడిక సాయంకాలం మా నాన్నగారు తీసుకుంటా ఉన్నాడు. He was speaking about Noah's ark. ఆయన నోవా యొక్క ఓడను గురించి మాట్లాడుతూ వచ్చాడు. He said, Lord Jesus Christ is the heavenly ark. ఆయన చెప్పాడు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు ఓడ అని చెప్పాడు. If you don't come inside the ark, మీరు ఆ ఓడలోనికి రాకపోయినట్లయితే, if you stay outside, మీరు బయటే నిలిచిపోతే, when the flood comes you will die. ఆ వరద వచ్చినప్పుడు మీరు చనిపోతారు అని చెప్పాడు. The flood of God's wrath is going to come. దేవుని ఉగ్రత అనేటువంటి వరద రాబోతుంది. I was 6 years old. ఆ సమయంలో నా వయసు 6 సంవత్సరాలు. God spoke to my heart. నా హృదయంతో దేవుడు మాట్లాడాడు. He said, all those who want to accept the Lord Jesus Christ and come inside the ark and be saved, put your hand up. ఆయన అన్నాడు కదా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షించబడాలని ఈ ఓడలోనికి రావాలని కోరుతున్నారో వారు మీ చేతులు పైకెత్తండి అని అడిగాడు. I immediately asked the Lord. నేను వెంటనే ప్రభువుని అడిగాను. I asked the Lord to wash me through his precious blood. తన ప్రశస్తమైన రక్తంలో నన్ను కడగమని ప్రభువుని అడిగాను. I asked the Lord to write my name in the book of life. జీవ గ్రంథంలో నా పేరు రాయమని ఆయన అడిగాను. There were tears in my eyes. నా కళ్ళ నుంచి కన్నీళ్లు రాలిపోతా వచ్చాయి. There was great joy and assurance in my heart that I was born again. నేను తిరిగి జన్మించానని నా హృదయంలో గొప్ప సంతోషము నిశ్చయత కలిగింది. My mother was sitting at the back. మా అమ్మ వెనకలో కూర్చునింది. She thought, what is this small hand which is showing up? ఆమె చూసి ఏంటి చిన్న చెయ్యి పైకెత్తింది ఏంటి అని ఆమె ఆశ్చర్యంతో చూస్తా She వచ్చింది. shook my hand. ఆమె నా చెయ్యిని అలాగా కదిలించింది. She said, what is this? ఆమె నువ్వు ఏం చేస్తున్నావు? I said, నేను ప్రార్థన చేశాను. I told her. నేను ఆమెతో చెప్పాను నేను ప్రార్థన చేశానని. And then that was the day of salvation. ఇప్పుడు అది నా రక్షణ దినము. It's a great beginning in my life నా జీవితంలో ఎంతో గొప్ప ఆరంభం through my father's ministry. మా నాన్నగారి పరిచర్య ద్వారా. I don't know if you've had a beginning like this in your life. మీ జీవితంలో నాకు తెలియదు ఇలాంటి ఆరంభం మీకు ఉందో లేదో. Please open your heart to receive the Lord Jesus Christ. దయచేసి మీ హృదయాన్ని తెరవండి, యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకోండి. Otherwise you will go to hell. There's no other way. లేనట్లయితే వేరొక మార్గం లేదు, మీరు నరకానికే వెళ్తారు.
Please accept him and don't leave this youth camp that God has arranged for you in Hebron without accepting the Lord Jesus Christ. కాబట్టి దయచేసి ఈ యూత్ క్యాంప్ ని హైదరాబాద్ లో ప్రభు మీ కొరకే ఇలాగ ఏర్పాటు చేశాడు కాబట్టి ప్రభువును అంగీకరించకుండా ఇలాగ నా వెళ్ళిపోకూడదని మేము బ్రతిమలాడుతా ఉన్నాను. In a few weeks, Bakshi uncle visited us at Bangalore Assembly, Kalambur. అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి సమాజంలో కొన్ని వారాల తర్వాత భక్సింగ్ గారు మమ్మల్ని కలుసుకోవడానికి ఆయన వచ్చాడు. I told him, uncle, I accepted the Lord Jesus, uncle. నేను ఆయనతో చెప్పాను, అంకుల్ నేను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాను అన్నాను. He was so happy. ఆయన ఎంతో సంతోషించాడు. You know, usually when he laughs, he doesn't laugh loudly, he just laugh like that, you know. He just laughed like that and he was happy that I had accepted the Lord and I shared with him. కాబట్టి ఆయన మామూలుగా నవ్వినప్పుడు పెద్దగా నవ్వేశాడు. ఇందాక మన సిస్టర్ నవ్వినట్లు నవ్వుతాడు అన్నమాట. I thank the Lord for the blessing of the visit of his servant in my life at that time. ఆ సమయంలో తన దాసుడు అక్కడ వచ్చి దర్శించాడు. దాన్ని బట్టి నా జీవితంలో ఆయనకి ఎంతో వందనస్తున్నాను. I used to go regularly to receive him at the airport. నేను క్రమంగా ఆయన వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ లో ఆయన కలవటానికి వెళ్ళేదాన్ని. Then soon he told us we had to leave Bangalore Assembly and my parents had to go to Guntur. దాని తర్వాత ఆయన చెప్పాడు, మీరు మరి బెంగళూరు అసెంబ్లీ సమాజం నుండి గుంటూరుకు వెళ్ళాలి అని చెప్పాడు. I took the TC from my school and stopped learning Kannada. Now I started learning Telugu in Guntur. తర్వాత నేను నా స్కూల్లో నుంచి టీసీ తీసుకున్నాను. కన్నడ నేర్చుకోవడం మానేసి గుంటూరుకు వెళ్ళి అక్కడ మరలా తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టాను. I started reading, writing Telugu. తెలుగు చదవటము రాయటం మొదలు పెట్టాను. I studied in St. Joseph School. సెయింట్ జోసెఫ్ స్కూల్లో నేను చదివాను. And I was enjoying the assembly life and my school life and I thought how nice, how good is the Lord to me. అప్పుడు నేను అక్కడ స్కూల్లో జీవితాన్ని ఆనందిస్తూ వచ్చిన తర్వాత సమాజంలో కూడా ఆనందిస్తూ నిజంగా ప్రభువు నా పట్ల ఎంత మంచివాడుగా ఉన్నాడు, జీవితం ఎంత సంతోషకరమైంది అని అనుకుంటూ వచ్చాను. In the 8th standard, just when I was so comfortable and happy, Uncle Baksing told my parents, now you have finished the ministry in Guntur, you have to go to Chennai, Jehovah Shammah. 8వ తరగతిలో నేను ఉన్నప్పుడు అంతా సుఖంగా సౌఖ్యంగా ఉందని అనుకున్న సమయంలో బక్సింగ్ గారు చెప్పారు ఏంటంటే, ఇక్కడ మీ పరిచర్య ముగించబడింది కాబట్టి మీరు చెన్నైలో ఉన్న జెహోవా షమ్మాకు వెళ్ళాలి అని చెప్పాడు. It was difficult for me. అది నాకు కష్టమైనటువంటి సంగతిగా ఉండింది. I was happy to go to Chennai. చెన్నై వెళ్ళటానికి నాకు సంతోషమే. But I went to the school. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు there is no Telugu there. అక్కడ తెలుగు లేదు. They have Tamil. అక్కడ తమిళ్ ఉండింది. They have Hindi. హిందీ ఉండింది. The subjects are different. అక్కడ సబ్జెక్ట్ వేరుగా ఉన్నాయి. They studied world geography, world history, American history. I mean, I don't want to go into the details. What I want to say is it was such a huge contrast and nobody changed school at that time. కాబట్టి అక్కడ చెప్పేది ఏంటంటే, అక్కడ స్కూల్లో మరి ఈ యొక్క భూగోళ శాస్త్రం కానీ చరిత్ర కానీ ప్రపంచానికి సంబంధించిన సంగతులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ కానీ అక్కడ ఉన్నది చాలా వేరుగా ఉంటా వచ్చాయి. It's also very difficult to get admission in a good school in Chennai at that time. ఆ సమయంలో చెన్నైలో మంచి స్కూల్లో అడ్మిషన్ దొరకడం కూడా చాలా కష్టమైన సంగతి. But you know one thing, it was God's will through Brother Baksing that my family should move to Chennai. I accepted that before the Lord. అయితే అది దేవుని చిత్తం. సోదర భక్సింగ్ ద్వారా మా కుటుంబం చెన్నైకి వెళ్ళాలని అది ప్రభు చిత్తం అని నేను అంగీకరించాను. It was for me like going into Garden of Gethsemane and learning to trust the Lord for my difficulties. ఇది నాకైతే గెత్సెమనే వనంలోనికి వెళ్ళి నా కష్టాల కొరకై ప్రభువుని ఎలా నమ్మాలనేది నేర్చుకునేటువంటి పాఠంగా ఉండింది. Do you want to know the outcome of obeying God's will? ప్రభు యొక్క చిత్తాన్ని లోబడటంలో వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటో తెలుసుకోవాలని కోరాము. I asked the Lord, Lord, your servant has asked my parents to come. My parents are in the ministry. I don't want to share my difficulties with them. You have to help me by faith. You have to give me the victory and success in my school because I am your child. I asked everybody in church, in Jehovah Shammah Assembly and the elders to pray for me. కాబట్టి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభువా మరి భక్సింగ్ గారు ఇలాగ నా దేవుని చిత్త ప్రకారంగా మా తల్లిదండ్రులను పంపించాడు. నా కష్టాలు ఏంటో స్కూల్లో ఉన్నవి నా తల్లిదండ్రులకు చెప్పాను. అయితే ప్రార్థనా పూర్వకంగా మీ మీద ఆధారపడుతూ ఉన్నాను. అందరిని కూడా ప్రార్థన చేయమని చెప్పాను. నా స్కూల్లో ప్రభువా మీరే నాకు విజయం ఇవ్వాలా, మీ మీద నేను ఆధారపడుతున్నాను అని చెప్తా వచ్చాను. See how wonderful our God is. చూడండి ప్రభు ఎంత అద్భుతంగా ఆయన పనిచేస్తాడు. 3 times within the school final I came on the school honor roll. కాబట్టి 3 సార్లు అక్కడ స్కూల్లో ఫైనల్స్ లో
ఆనర్డ్ రోల్లో నేను వచ్చాను. It's not my greatness, brothers and sisters. అది చూడండి ప్రియ సోదరి సోదరులారా, నా గొప్పతనం కాదు. When we do God's will, God honors us. అంటే దేవుని చిత్తం మనం చేసినప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు. I'm not any more smart or intelligent than any one of you. మీలో ఎవరికన్నా నాకు తెలివితేటలు జ్ఞానం ఎక్కువగా ఉన్నాయని చెప్పట్లేదు. But God gave me success. అయితే దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు. Not only that, అంతేకాదు He kept me as a witness in the school. స్కూల్లో కూడా తన సాక్షిగా నన్ను ఉంచుకున్నాడు. He gave me very high marks in my school finals. నా స్కూల్ ఫైనల్స్ లో చాలా ఎక్కువ మార్కులు వచ్చేటట్లు ప్రభు సహాయం చేశాడు. During the time there were holy convocations in Jehovah Shammah, and I used to help serve the saints, the God servants, and achieve such good results. It was only through the hand of God. ఆ దినాల్లో మరి జయహోషమాలో పరిశుద్ధ సమాజ కొడుకులు జరుగుతూ ఉండేవి. దేవుని సేవకులకు సహాయపడుతూ ఆయన పనుల్లో పరిచయం చేస్తూ కూడా చదువుకొని మరి స్కూల్లో ఇలాగ రాణించడం అనేది దేవుని సహాయం అని నేను నమ్ముతున్నాను. Not only that, అంతేకాదు later on I wanted to know God's will for my studies. దాని తర్వాత నా చదువుల కొరకైనా దేవుని చిత్తాన్ని కనుక్కోవాలని నేను కోరాను. I was very keen to do medical school. I was very keen to get into medical school. నేను మెడిసిన్ లో చేరాలని ఎంతగానో మరి ఆశపడుతూ వచ్చాను. Lord spoke to my heart. ప్రభు నా హృదయంతో మాట్లాడాడు. Genesis chapter 22. ఆదికాండము 22వ అధ్యాయం. Offer your only son Isaac. నీ ఒక్కడైన కుమారుడు ఇస్సాకును అర్పించు అనే మాట ద్వారా. And I said, Lord, I love medicine. I believe you've given it to me. I was very successful in my interviews and exams. But Lord said, put your desire at my feet and do my will, not your will. కాబట్టి ప్రభు మరి నేనైతే మరి ఎగ్జామ్స్ లో కానీ ఇంటర్వ్యూస్ లో కానీ ఎంతగానో రాణించాను. ఈ మెడిసిన్ అనేది మరి నిజంగా నాకు చాలా ప్రియమైన సంగతి అయినా కూడా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు, నీ ఇష్టాన్ని నీ చిత్తాన్ని నా పాదాల దగ్గర బలిపీఠం మీద పెట్టమని ఆయన చెప్తా వచ్చాడు. And I obeyed the Lord. నేను ప్రభుకు లోబడ్డాను. I said, Lord, okay, I don't want medicine. What do you want me to do then? అప్పుడు నన్ను ప్రభు సరే మెడిసిన్ నేను పక్కన పెడుతున్నాను, మరి మీరేం చేయమని కోరుతారు నన్ను అని అడిగాను. You want me to become a professor in the college so I can be a Christian professor and help all the Christian young people? మరి కాలేజీలో ఒక క్రైస్తవురాలైనటువంటి ప్రొఫెసర్ గా నేను అయ్యి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరికీ సహాయపడాలని కోరుతున్నారా? Lord gave me a verse in Deuteronomy chapter 8. It talks about God bringing you into a land. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో దేవుడు ఒక వచనాన్ని ఇచ్చినాడు. దేవుడు ఆ దేశంలోనికి నడిపిస్తాడు అనేటువంటి ఆ వచనం ద్వారా ప్రభు మాట్లాడాడు. It's a land with springs and waters and valleys. అది లోయలు కలిగినటువంటి ఊటలు కలిగిన నీరు కలిగినటువంటి దేశం అని. It's a study of marine sciences. అదేంటంటే ఈ యొక్క సముద్ర శాస్త్రము, మరి నీటికి సంబంధించిన శాస్త్రం. The Lord gave me the first rank. దేవుడు నాకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు. Am I so great to get a first rank? ఫస్ట్ ర్యాంక్ రావడానికి నేను అంత గొప్పదాన్నా? No. లేదు. God was teaching me to delight, to take pleasure, to do His wish in my life, not my wish. దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు నా జీవితంలో నా చిత్తం కాదు కానీ ఆయన చిత్తము, ఆయన ఇష్టం చేయటములో నేను ఎట్లా సంతోషించాలనే పాఠాన్ని ప్రభు నాకు నేర్పిస్తూ వచ్చాడు. My beloved young brothers and sisters, నా ప్రియమైన యవన సహోదరి సహోదరులారా, you have many desires, many ambitions in your life. మీ జీవితాల్లో మీకు అనేకమైన కోరికలు ఉన్నాయి, అనేక లక్ష్యాలు ధ్యేయాలు కలిగి ఉన్నారు. There is nothing greater in this world than doing the will of God. ఈ లోకములో దేవుని చిత్తం చేసే దానికన్నా గొప్ప సంగతి మరొకటి లేదు. The will of God endures forever. దేవుని చిత్తము సదాకాలం నిలుస్తుంది. Our will perish with the grave. మన చిత్తము సమాధితో నశించిపోతుంది. At the time when I was doing my studies for marine sciences, there was a huge delay in my admission. అక్కడ మెరైన్ సైన్సెస్ అనే దాంట్లో నేను చదువుకున్న సమయంలో అడ్మిషన్ విషయంలో చాలా జాప్యం లేక ఆలస్యం కలుగుతూ వచ్చింది. Do you know what happened at that time? ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? First time Uncle Baksing came sick from overseas. He was admitted in Chennai in a hospital for surgery. మొట్టమొదటిసారి బక్సింగ్ గారు బయట విదేశం నుంచి వచ్చాడు, వ్యాధిగ్రస్తులకు అనారోగ్యంతో వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఆయన చేరాడు అక్కడ జబ్బుతో. And I had the privilege to serve him. నేను ఆయన సేవించేటువంటి ఆధిక్యత పొందాను. Uncle could not take his hand to eat his food. కనీసం అంకుల్ తాను భోజనం చేయడానికి అలాగన ముద్ద నోట్లో పెట్టుకోవడానికి కూడా ఆయన మరి బలం లేకుండా He was so weak. అంటే అంత బలహీనంగా ఉండినాడు. My university didn't open. ఆ
అప్పటికి మా విశ్వవిద్యాలయం తెరవలేదు. It was God's plan. అది దేవుని సంకల్పం. Many of the Hebron sisters were also there. చాలా మంది హెబ్రోన్ సహోదరులు కూడా అక్కడ ఉండినారు. And I was able to feed, cook and look after the servant of God. It's a lifetime opportunity God gave me. కాబట్టి నేను వంట వండటము, ఆ దైవజనునికి భోజనం పెట్టడము జీవిత కాలంలో ఒకేసారి వచ్చేటువంటి అవకాశాన్ని నేను పొందాను. One side I was trembling, how can I do this for a great man of God? ఒకసారి నిజంగా లోపల భయము అనుకుంటుంది, ఇంత గొప్ప దైవజనుడికి నేను ఎట్లా నీ పరిచర్య చేస్తానని. On the other hand, God told me, అయితే వేరే వైపు దేవుడు నాతో చెప్తా వచ్చాడు, if you are sick, నీ ఒకవేళ అనారోగ్యంతో జబ్బుపడితే you have your mother, your father, your brothers, everybody to look after you. నీకు మీ అమ్మున్నారు, నాన్నున్నారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు చూసుకోవటానికి అందరూ ఉన్నారు. This man obeyed the will of God. ఈ వ్యక్తి దేవుని చిత్తానికి లోబడ్డాడు. Where is his family? ఆయన కుటుంబం ఎక్కడుంది? We are his family. మేము ఆయన కుటుంబం. He didn't have his own flesh and blood to look after him when he was sick. ఆయన అలాగిన బాగులేనప్పుడు తన రక్త సంబంధాలు చూసుకోవటానికి ఎవరు లేకుండా ఉండినారు. This is a man who delighted in the will of God. ఆ మనుషుడు దేవుని చిత్తం చేయటంలో సంతోషించినటువంటి వ్యక్తి. But God made no lack for him. ఆయన దేవుడు ఎలాంటి కొరత ఆయనకి చేయలేదు. Even at the time of his sickness, ఆయన లాగిన అనారోగ్యం ఉన్న సమయంలో కూడా God sent him ministers to look after him like gold. ఆయనకి చూసుకోవడానికి అనేక మంది పరిచారకులను పంపిస్తూ వచ్చాడు. Then as I finished my masters in marine sciences, ఈ మెరైన్ సైన్సెస్ లో నా యొక్క మాస్టర్స్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత there is one thing that happened which every young brother and sister looks forward to. ఒక సంగతి ప్రతి యవన సహోదరుడు సహోదరి ఎదురు చూసే సంగతి ఉన్నది. What is it that you look forward to after you get a job and after you finished your studies and everything? మీరు మరి చదువు పూర్తయి ఉద్యోగం దొరికిన తర్వాత Some of you are smiling but you are not telling me what it is. అదేంటో మీరు కొంచెం నవ్వుతున్నారు, చెప్తలేదు. What is it? ఏంటో చెప్పండి. Does God reveal his will in your marriage? మీ యొక్క చిత్తములో మీ యొక్క వివాహ విషయంలో దేవుని యొక్క చిత్తము బయలుపరచబడటం. Will he reveal? ఆయన బయలుపరుస్తాడా? Yes or no? అవునా కాదా? He will. ఆయన బయలుపరుస్తాడు. I was helping Uncle Baksing in the month of May 1984 when he came to do 3 weddings in Chennai, Jehoshama. చెన్నై జయోశ్రమలో 3 వివాహాలు చేయడానికి సార్ భక్సింగ్ గారు 1984 సంవత్సరం మే మాసంలో ఆయన అక్కడికి వచ్చాడు. And I was serving him. నేను ఆయన్ని సేవిస్తా వచ్చాను. After all the weddings were over, he said, "Can you call Brother Philip's family for prayer?" ఆ పెళ్లిలంతా అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు, సో ఫిలిప్ గారి కుటుంబాన్ని పిలవండి ప్రార్థన కొరకు అన్నాడు. Then he said, "Close the door." తర్వాత తలుపు వేయండి అన్నాడు. He never closes the door when he has prayer with us. ఆయన మాతో మామూలుగా ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు తలుపు వేసి చేయడు. Then I thought something is wrong. నేను అనుకున్నా ఏదో మరి తేడా ఉంది అనుకున్నాను. Then he sat in the big cane chair. అక్కడ పెద్ద కుర్చీ కూర్చునేది ఉంటుంది. My father is sitting that side. My mother's this side and I am here in the center. మరి అక్కడ మా నాన్నగారు అటువైపు, మా అమ్మ ఇటువైపు కూర్చున్నారు, నేను మధ్యలో ఉన్నాను. He said, "We have been praying for your future." ఆయన అన్నాడు, మీ భవిష్యత్ కొరకే ప్రార్థన చేస్తా ఉన్నాము. Brother Philip, that is my father, and Uncle Baksing, they were suggesting, "We want you to pray about marrying Brother Kenneth, who lives in the Middle East, as your life partner. Please pray and find out God's will." సార్ భక్సింగ్ గారు, మా నాన్నగారు అంటే కే ఫిలిప్ గారు, మరి మిడిల్ ఈస్ట్ లో గల్ఫ్ ప్రాంతంలో కెన్నెత్ అనేటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన విషయంలో నీ జీవిత పాలుభాగస్తుడిగా అవునా కాదని దేవుని చిత్తాన్ని కనుక్కో అని చెప్పారు. I got a shock. నాకు విభ్రాంతి కలిగింది ఇంకా. Because I wanted to become professor, no? ఎందుకంటే నా ఆశ ఏంటంటే ప్రొఫెసర్ కావాలి కదా. If I get married, how can I become professor? ఇప్పుడు నాకు పెళ్ళి అయింది అనుకోండి, ప్రొఫెసర్ ఎలా అవుతాను? Again God was intercepting my will. మళ్ళా దేవుడు నా చిత్తము మార్గములో ఆయన జోక్యం చేసుకుంటూ వచ్చాడు. So I didn't talk to anybody. ఎవరితో మాట్లాడలేదు. I went away and prayed quietly for 3 days. నేను వెళ్ళాను, 3 దినాలు మౌనంగా ప్రార్థన చేశాను. Lord, show me your will. ప్రభువా మీ చిత్తం చూపించండి. For the sake of time, I'm not going to the references, but God gave me Psalms 18:32. As for God, his way is perfect. చూడండి వచనాలు సమయం లేదో చూపించట్లేదు. కీర్తన 18:32 ఆయన మార్గము పరిపూర్ణమైంది అనేటువంటి ఆ మాట ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. And he will make my way perfect. తర్వాత ఆయన నా మార్గమును కూడా మరి పరిపూర్ణమైనదిగా సంపూర్ణమైనదిగా చేస్తాడని. Psalm 19:9 says, "The ordinances of the Lord are true and righteous." కీర్తన 19:9 దేవుని యొక్క నియమాలు లేక కట్టడలు అనేటువంటివి నీతి కలిగినటువంటివి సత్యములు అని రాయబడింది. That means God's decisions for my life
అంటే are so complete, so perfect, so whole that there's nothing more perfect than that for my life. దాని అర్థం ఏంటంటే నా జీవితం పట్ల దేవుని సంకల్పాలు, ఆయన యొక్క నిర్ణయాలు అనేవి ఎంత సంపూర్ణమైనవి, ఎంత సత్యమైనవి, సంపూర్ణ పరిపూర్ణమైనవి అంటే ఏ కొరత దాంట్లో తప్పిదం ఉండదని. Young sisters, you want that for your life, no? కాబట్టి సహోదరులారా, మీ జీవితంలో కూడా ఇలా కావాలని కోరుతున్నారు కదా. How nice it will be if God found a man for you and brought him into your life. ఎంత ఒక దేవుడు ఒక వ్యక్తిని కనుక్కొని మీ జీవితంలో తీసుకురావటము ఎంత మంచి సంగతి కదా. You have to ask him. మీరైతే ఆయన అడగాలి. And Lord told me from the Old Testament another verse, the Lord telleth thee, he will build thee an house. పాత నిబంధనలో మరొక వచనం ద్వారా కూడా ప్రభు నాతో మాట్లాడాడు. అదేంటంటే నీ గృహమును నేను నిర్మిస్తాను అనేటువంటి ఆ మాట ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. I said, Lord, all these verses I believe, but I got one doubt. నేను ప్రభుతో అన్నాను, ప్రభా ఈ వచనాలను నేను నమ్ముతాను కానీ నాకు ఒక అనుమానం ఉంది అన్నాను. I haven't seen this man. ఈ వ్యక్తిని నేను చూడలేదు కదా. I know he's in the church at Jehoshaphat. His father serves the Lord there, but he's now in the Middle East. How is his heart toward you? జెహోషాలో వాళ్ళ నాన్నగారు సేవ చేస్తాడు, అక్కడ ఉంటాడు నాకు తెలుసు. కానీ ఎప్పుడైనా గల్ఫ్ ప్రాంతంలో ఉన్నాడు, ఆయన హృదయం నీ పట్ల ఎలాగుంది అనేది నాకు ఎలా తెలుస్తుంది? We cannot see on the outside a man's heart, can we? బయట నుండి మనుషుని హృదయం మనకు కనబడదు కదా. Who can see the man's heart? మనుషుని హృదయాన్ని ఎవరు చూడగలుగుతారు? Only the Lord. ప్రభు మాత్రమే. So I went to the Lord. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాను. I said, Lord, you have to clear this doubt. Tell me if this is your will. నేను అన్నాను, ప్రభు ఈ అనుమానాన్ని మీరు తీసేయండి, ఒకవేళ మీ చిత్తమా కాదా తప్పనిసరి ఖచ్చితంగా చూపించండి అన్నాను. Because I wanted to do God's will in my life, and I could see that example in the life of Brother Vak Singh and the other great servants of God. ఎందుకంటే నా జీవితంలో దేవుని చిత్తం చేయాలన్న ఆశ, భక్త్ సింగ్ గారి జీవితంలో ఏంటి, గొప్ప దైవజనులు వాళ్ళ జీవితంలో ఆ మాది నేను చూస్తూ వచ్చాను. God understands how frail and weak we are, and He comes to our weakness and He helps us, and He helped me. దేవుడు మనం ఎంత బలహీనలమో దౌర్బల్యులం అనేది ఆయన తెలిసి మన బలహీనతల్లో సహాయపడటానికి మా ఎందుకు వస్తాడు, నా ఎందుకు కూడా ఆయన వచ్చాడు. Acts 10 verses 19 and 20. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 19-20 వచనాలు. I'm reading this verse because it might help some of you. ఈ వచనాన్ని ఎందుకు చదువుతున్నానంటే మీలో కొంతమందికి సహాయకరంగా ఉంటుంది కాబట్టి. Shall we read it together if possible? మరి కలిసి చదువుకుంటాము. 10వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 19-20. And when Peter thought on the mission, the Spirit ఆత్మ said ఇదిగో unto ముగ్గురు him, మనుషులను వెలుగుతున్నారు, నీవు లేచి క్రిందికి సందేహింపక వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పెను. See, what I had in my heart was the doubt. చిన్న హృదయములో ఉన్నటువంటి ఆ సందేహము God exactly took a nail, like a hammer, and He put the hammer on the nail. And He said, don't have any doubt. 3 people, Bakshi uncle, my mom, my dad. They are seeking you, go without doubting. కాబట్టి దేవుడు ఖచ్చితంగా నా అనుమానానికి సూటిగా జవాబిస్తూ ఆయన ముగ్గురు వ్యక్తులు అన్నప్పుడు ముగ్గురు ఎవరంటే భక్త్ సింగ్ గారు, మా నాన్న, మా అమ్మ. కాబట్టి దీంట్లో ఏ అనుమానం లేకుండా నువ్వు వెళ్ళు అని చెప్పాడు. I went and told my father, Papa, I got this verse. నేను వెళ్ళి మా నాన్నతో చెప్పాను, పాపా నాతో ఈ వచనం దేవుడు మాట్లాడాడని. My father said, did you make up this verse? మా నాన్న అన్నాడు, నీ అంతటి నువ్వే ఏదో కల్పించుకొని దేవుడు మాట్లాడాను Then I అనుకున్నా. went and told my mother, I told Papa like this, he's saying, did I make up this verse? And God has spoken to me, it is not, I did not make it up. నేను వెళ్ళి మా అమ్మతో చెప్పాను, నాన్నకు చెప్తే ఇలా నేనే సొంతగా కల్పించుకున్నాను అంటున్నాడు. నేను ఏమీ అనుకోలేదు, దేవుడు మాట్లాడాడు ఖచ్చితంగా అని చెప్పాను. And this was in 1984. ఇది May. 1984 మే మాసంలో June I came for the youth camp. జూన్లో యూత్ క్యాంప్కి వచ్చాను. 1984 June was my last youth camp as a young sister. 1984 జూన్ మాసంలో అది ఒక యవనస్తురాలుగా, వివాహం కాని యవనస్తురాలుగా చివరి యూత్ క్యాంప్ అది. 32 years ago, like you, I was sitting in the youth camp. 32 సంవత్సరాల క్రితము మీరు ఎలా కూర్చున్నారు, ఇలాగ నేను యూత్ క్యాంప్ లో కూర్చున్నాను. For 10 years I attended the Hebron youth camp, and I forgot to mention, I was baptized in Hebron in 1978 in the youth camp by Brother Augustine. 10 సంవత్సరాలుగా నేను యూత్ క్యాంప్ హెబ్రోన్ లో వస్తా వచ్చాను. మరి 1978 సంవత్సరంలో బ్రదర్ అగస్టిన్ గారు నాకు ఇక్కడే బాప్తిసం ఇచ్చారు. Every year we came as a big batch of young sisters from the assembly at Jehovah Shammah, and we were greatly encouraged and blessed through the ministry and the themes that we studied here in the youth camps. అక్కడ జవషమ్మా నుండి చాలా మంది మీ స్నేహితురాలుగా కలిసి మేము ఇక్కడికి వచ్చే వాళ్ళమి, చాలా మందిని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి వచనాలు, దేవుని వాక్యము శీర్షిక ద్వారా ఎంతగానో మేము ఆశీర్వదించబడతా వచ్చాం. Today after 32 years God has given me a chance to come back and share with you
what God has done in my life. ఈ విడుదల 32 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి వచ్చి నా జీవితంలో ప్రభు ఏదైతే చేశాడో మీతో పంచుకునేటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. In the month of June, Uncle Buxing was in the youth camp. He prayed for our wedding in the youth camp, and on the 14th of June he came to Chennai and conducted my wedding. జూన్ మాసంలో యూత్ క్యాంప్ లో మా వివాహం కొరకు బక్సింగ్ గారు ప్రార్థన చేశారు. దాని తర్వాత ఆయన 14వ తేదీన అక్కడ మద్రాసుకు వచ్చి మా వివాహం జరిగించాడు. Many brothers and sisters, God's servants came to honor my parents and prayed for us, for which I am very, very grateful. చాలా మంది దేవుని సేవకులు పెద్దలు అనేకులు వచ్చారు మా తల్లిని గణపరచడానికి. మరి వారి రావటాన్ని బట్టి వారి ప్రార్థనను బట్టి నేను వారికి కృతజ్ఞురాలనై ఉన్నాను. Many elders from Hebron as well as the Hebron sisters all accompanied and came, and it was a joyous occasion. చాలా మంది హెబ్రోన్లోని పెద్దలు సహోదరులు వారందరూ కూడా వచ్చారు. నిజంగా ఎంతో సంతోషకరమైన సందర్భంగా ఉండింది. Now you might think this is a fairy tale, like the prince and prince happily lived ever after. కాబట్టి మీరు ఇదంతా చెప్తా ఉంటే ఇదేదో మరి ఒక ఫెయిరీ టేల్, ఒక కథలాగా, అంత ఒక రాజు ఉంటాడు, అంత సుఖవంతంగా ముగించబడుతుంది కథ అన్నట్లుగా అనిపిస్తుంది. As I told you, God's will is always not easy, isn't it? నేను చెప్పాను కదా, దేవుని చిత్తం అంటే అదంత సులువు కాదు ఎప్పుడు. Even in the Garden of Gethsemane, Lord Jesus Christ found it so hard. He said, God, if it's possible, take this cup away. Is there any other way? He was alone. The angel came and strengthened him. God uses Gethsemane and adversity to separate us from our will and come under the surrender of God's will. గెత్సెమనేలో కూడా ప్రభు ఆయన ఒంటరిగా ఉన్నాడు. ప్రభు నా చిత్తం కాదని ప్రార్థన చేస్తున్న సమయంలో అక్కడ తండ్రికి ప్రార్థిస్తున్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఆయన బలపరుస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు మనని ఇలాంటి గెత్సెమనే అనుభవాలు గుండా తీసుకెళ్తాడు. తద్వారా మన జీవితంలో మన సొంత చిత్తం నుండి మనం వేరు చేయడానికి. He wants to make us more sensitive to the will of God and not to our own sensitivities of the world. కాబట్టి ఆయన చూడండి, దేవుని చిత్తం వైపుగా ఎక్కువైన స్పర్శ మనం కలిగి ఉండాలని అలా చేస్తాడు, కానీ లోకం వైపుగా మనకు ఉండేటువంటి స్పర్శ తీసేయటానికే. Lord took me to the Middle East. I was helping in Sunday school. Lord gave us 2 beautiful daughters, and when the Kuwait war broke out, we migrated to Australia. దాని తర్వాత దేవుడు మా గల్ఫ్ ప్రాంతానికి తీసుకెళ్ళాడు. అక్కడ 2 మంచి చక్కని కుమార్తెలు దేవుడు మాకు అనుగ్రహించాడు. సండే స్కూల్లో నేను సహాయపడుతూ ఉండినాను. దాని తర్వాత కువైట్లో యుద్ధం జరిగిన కారణం చేత అక్కడి నుండి మేము ఆస్ట్రేలియాకి వెళ్ళాం. Lord helped Brother Ken in the ministry there, my husband, in the assembly in Australia, and helped us to start new assemblies in Melbourne, in Auckland, in Perth recently, and also help in the construction of a new assembly in Bangladesh. There are many things that the Lord was using us to do for His glory. కాబట్టి అక్కడ ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు దేవుడు నా భర్త అంటే కెన్నెత్ గారిని ఎంతో సహాయపడుతూ వచ్చాడు. వృద్ధ సమాజాలు అక్కడ ఆక్లాండ్ అనే ప్రాంతం, బర్త్ అనేటువంటి ప్రాంతంలో ఇటీవల ఆరంభించాం. తర్వాత బంగ్లాదేశ్లో కూడా సమాజాలు ఆరంభించాం. ఇలాగ పరిచర్యలో ప్రభు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. In the year 2002, 2002 సంవత్సరంలో we were on holidays coming via Sri Lanka to Chennai. మేము శ్రీలంక ద్వారా మరి ఆ మార్గం గుండా చెన్నైకి సెలవుల్లో వస్తున్నాం. And my brother, who's a doctor, asked my husband, "Come, let's go and do a medical checkup, Kenny. Just let's go take an ECG, X-ray, and all that." మా అన్న ఆయన ఒక డాక్టర్ కాబట్టి నా వార్తతో చెప్పాడు కదా, కెన్నెత్ వచ్చి ఒకసారి మామూలుగా ఎందుకు వైద్య పరీక్ష చేసుకోవద్దు, ECG అవి మామూలుగా చూసుకొని చెప్పాడు. He went and took the ECG for my husband. ఆయన వెళ్ళాడు, మా అన్న వెళ్ళి నా భర్తకి ECG చూశాడు. His face changed. ఆయన ముఖం మారిపోయింది. He said, "Kenny, you sit down and read the Bible, just meditate." ఆయన చెప్పాడు, కెన్నీ నువ్వు ఇక్కడ కూర్చో, బైబిల్ చదివి ధ్యానిస్తూ ఉండు. And then he phoned us. తర్వాత మాకు ఫోన్ చేశాడు. "All of you come, Kenneth is not well." మీరందరూ కూడా రండి, కెన్నెత్ బాలేడు అన్నాడు. He's got some variation in his ECG. ECGలో కొన్ని మార్పులు వేరుగా కనబడుతున్నాయి అన్నాడు. In his heart. ఆయన గుండె విషయంలో. So we all went inside to the hospital. కానీ మేమంతా కూడా లోపలికి అక్కడ ఆసుపత్రికి వెళ్ళాం. He went inside the ward, ICU. ఆయన లోపల వార్డ్ లోనికి ICUకి వెళ్ళాడు. His slippers, his watch, all his belongings came out. ఆయన చెప్పులు, ఆయన వాచ్, ఆయనకు సంబంధించినవన్నీ బయటికి I పంపించారు. was under big shock. నాకు పెద్ద విభ్రాంతి కలిగినట్టుగా అనిపించింది. I said, "Lord, I married in your will and I have been obedient to you. What is your will at this time? Are you going to take my husband?"
నేను అన్నాను, ప్రభా మరి నీ చిత్తానికి నేను లోబడ్డాను కదా, నీ చిత్త ప్రకారం వివాహం చేసుకున్నాను కదా, మళ్ళీ ఇదేంటి ప్రభా నా భర్తను మీరు తీసుకుంటారా అని I అడిగాను. got 2 small children. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. I live in a foreign country in Australia. I don't have anybody family to help me. నేను ఒక విదేశంలో ఆస్ట్రేలియాలో ఉన్నాను. నాకు సహాయపడటానికి ఒక కుటుంబం కూడా ఎవరు లేరు. The Lord gave me Psalm 41:3. దేవుడు నాకు కీర్తన 41:3 ఆయన ఇచ్చాడు. I will make all his bed in sickness. ఆయన కీర్తనలు 41:3 ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. That the Lord will give healing. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదు అనే మాట. And the Lord gave Brother Ken a verse, thou shalt see disaster no more, through Zephaniah. జఫన్యా ద్వారా మరి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇక మీదట ఏ కీడు నువ్వు చూడవు అనేటువంటి ఆ మాట ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. We both prayed. మేమిద్దరం ప్రార్థన చేశాం. Lord, if you take him, we cannot do anything. That is your will. But if you give him alive, we both will serve you together. మరి ఒకవేళ మీరు అతను తీసుకున్న కోరినట్లయితే మేమేం చేయలేము, కానీ మీరు అతను సజీవుగా ఉంచితే మేము ఇరువురం కలిసి మీ సేవ చేస్తాము. The church at Jehoshama prayed for him. జోషమ్మలో ఉన్న సంఘం ఆయన కొరకు ప్రార్థన చేశారు. Before he went for surgery, he came to worship with the elders and asked them to pray. ఆయన సర్జరీ చేసుకోవటానికి మునుపుగా వచ్చి పెద్దలతో కలిసి ఆరాధన చేశాడు, వాళ్ళని ప్రార్థన చేయమని అడిగాడు. He said, if the Lord gives me life and I come back alive, I'll give myself to the service of the Lord. ఆయన అన్నాడు, ఒకవేళ ప్రభు నన్ను సజీవుడిగా బయటికి తీసుకొచ్చినట్లయితే నన్ను నేను సంపూర్ణంగా దేవుని సేవకు అప్పగించుకుంటాను అని చెప్పి. He had a call of God on his life for many years, but he was postponing. ఆయనకి దేవుని సేవ పిలుపు అనేక సంవత్సరాలుగా దేవుడు ఇచ్చినా కూడా వాయిదా వేస్తూ వచ్చాడు. But the Lord is faithful. He did not leave him and he has called him into his ministry. అయితే దేవుడు నమ్మకమైనటువంటి వాడు, తన పరిచర్యకి సేవకు పిలిచినప్పుడు ఆయన తను విడవలేదు. So the Lord has, after he recovered, we went back to Australia and there he shared with the Uncle Koshi, Uncle Philip, the local elders in our assembly, the 5 assemblies in Sydney, and he gave his resignation and since then been serving the Lord. కాబట్టి అక్కడ ఆస్ట్రేలియాకి తిరిగి వెళ్ళిన తర్వాత అంకుల్ కోషితోనూ అలాగనే ఫిలిప్ అంకుల్తో ఇంకా అక్కడ సిడ్నీలో ఉన్నటువంటి 5 సమాజాల పెద్దలతో మాట్లాడి ఆయన ఉద్యోగానికి ఆయన రాజీనామా చేసి అప్పటి నుంచి కూడా దేవుని సేవలో ఉన్నాడు. May the Lord help you to seek his will always and to fulfill his will in your life and reap the blessing that comes from fulfilling Psalm 8. దేవుడు మిమ్మల్ని కూడా ఈ రీతిగా దేవుని చిత్తం చేసేటట్లుగా మీకు సహాయపడును గాక. ఆయన చిత్తం చేయడం ద్వారా కీర్తన 48లో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మీరు కూడా పొందాలని కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. Let us once more read Psalm 40 verse 8. మరొకసారి మనము కీర్తన 48వ వచనాన్ని చదువుకుంటాం. I delight to do thy will. నా దేవా, నీ Oh my చిత్తము God. నెరవేర్చుట నాకు Yea, సంతోషము. thy law నీ ధర్మశాస్త్రము is నా within my అంతర్యములో heart. ఉన్నది. In English, thy law in my heart is like it's in the bowels of my heart. The bowels means the insides where, you know, the Joseph cried for his brothers. Those are the bowels. The mother cried for her child through the bowels. That's where God's commandments must be. That will lead us to delighting in his will. ఆంతర్యములో నీ ధర్మశాస్త్రం ఉన్నదని తెలుగులో, ఇంగ్లీష్లో రాయబడిందంటే అక్కడ నా యొక్క అంతరంగం అంటే అక్కడ పేగులు లోపల నీ వాక్యం దాచబడి ఉంది. యోసేపు ఆయన పేదలు తరిగిపోయిన అంటారు కదా, అట్లాగే నా లోపల వాక్యం ఉంది అని చెప్తా వచ్చారు. So I'm requesting you, if you fail the Lord, God restores, God revives, God re-establishes you. Come back to him. There's nothing like doing his will. And I am involved in Sunday school sisters ministry and the local work there. Can I request you 1 minute a day, remember me in your prayers, that I may be faithful to the Lord and accomplish his will all the days of my life. దయచేసి ఒకవేళ మీరు ఏ విషయంలో తప్పిపోయినా కూడా ప్రభు ఎంతో కనికరం జాలిగలవాడు, నమ్మదగిన వాడు కాబట్టి మిమ్మల్ని సమకూరుస్తాడు, తిరిగి స్థిరపరుస్తాడు. కాబట్టి మరలా ఆయన దగ్గరికి రండి. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. అక్కడ ఆస్ట్రేలియాలో చేసే సేవలో, సిస్టర్స్ మీటింగ్స్లో, సండే స్కూల్లో నేను నమ్మకంగా ప్రభు సేవ చేయడానికి కనీసం దినానికి 1 నిమిషం అన్న నన్ను జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనలో. Brothers and sisters, thank you for this opportunity and thanks to brother for the opportunity given to me to share my testimony. నా సాక్ష్యం పంచుకోవడానికి మాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మీ అందరికీ సోదరులు కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. I have one small chorus that I'm just going to sing so you can remember. ఒక చిన్న పల్లవి ఉంది, అది నేను పాడతాను, మీరు జ్ఞాపకం పెట్టుకోవటానికి.
I live for Jesus day after day. I live for Jesus, let come what may. Holy Spirit, I will obey. I live for Jesus day after day. నేనేసు కొరకు జీవించెద దినదినము, మరణమైన జీవమైన పరిశుద్ధాత్మకు లోబడి నడతు. నేనేసు కొరకు జీవించెద దినదినము. ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి కొరకు రక్షించబడిన వారు అది జ్ఞాపకం ఉంచుకొని మా ఇష్టాన్ని మేము వదిలిపెట్టుకొని మా చిత్తాన్ని మేము తృణీకరించి తండ్రి మీ ఇష్టం నెరవేర్చుటకు మీ చిత్తంలో నెరవేర్చుట వరకు నీ వాక్యం మా హృదయంలో ఉంచుకొని నీ వాక్యం ద్వారా చక్కగా నడిపించబడగలుగుటకు సాయం చేయండి. నిర్లక్ష్యమైన జీవితాలు జీవించకుండా యవన కాలంలో ప్రభు కొరకు సాక్షులుగా తగినట్లుగా జీవించి ఎక్కడైనా సరే ప్రభువును మహింపరచడానికి మీరే సహాయం కలుగొచ్చి మిగిలిన సమయం దీవించండి. మా ప్రియమైన తండ్రి సరైన గ్రహింపును అనుగ్రహించండి. లోక మర్యాదను అనుసరించగా ఉత్తమమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి చిత్తమును నెరవేర్చేదాని కొరకు మా మనస్సు మారి రూపాంతరమును చెంది సజీవ యాగముగా మా దేహములను ప్రభు కొరకు సమర్పించుకున్నట్టుకు సహాయం చేయండి. దృఢమైన తీర్మానమును అనుగ్రహించమని నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని ముగించుటయు నాకు ఆహారమైంది. అట్టి జీవితాలను జీవమును కలిగి ఉన్నట్టుకు సహాయం చేయమని ఆస్వాదించమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి.